ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. ఈరోజు మనతో సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ నాగిరెడ్డి గారు ఉన్నారు. ఈ నవే డేస్లో ఎక్కువగా ఎమోషన్స్ అనేవి మారుతూ వస్తూ ఉన్నాయి. అసలు ఎమోషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎమోషన్స్ వల్ల మనము ఎలాంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అనే దానిపైన మనం ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఈ మధ్య కాలంలో మనుషులను చూస్తుంటే భయం వేస్తుంది. అంటే వారికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియట్లేదు. కోపం వస్తే వారు ఏం చేస్తారా అని చెప్పేసి కూడా ఎదుటి వాళ్ళు భయపడే సిచ్యువేషన్ లోనే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని మనుషులకు ఇంత కోపం అనేది వస్తుందంటారు? దేనికోసం రీజన్స్ ప్రత్యేకంగా ఏమై ఉంటాయి? కోపం మనిషికి మంచిదా చెడ్డదా? కోపం రావచ్చా రాకూడదంటే మన హ్యూమన్ బీయింగ్స్ కదా, మనుషులం గనక తప్పనిసరిగా కోపము తాపము లాంటివి వస్తుంటాయి. తప్పైతే కాదు. కాకపోతే ఏ సందర్భంలో కోప్పడాలి, ఎలా కోప్పడాలని తెలియట్లా. దానికే తన కోపమే తన శత్రువు అంటారు. ఇది మన చిన్నప్పుడు తెలిసిన మాట. అదందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. తన కోపమే తన శత్రువు. కోపం ఏదైనప్పటికీ అది తప్పనిసరిగా నీకు శత్రువులాగే ఉంటుంది. ఎందుకంటే దానివల్ల అనేక రకమైనటువంటి రిలేషన్స్ని మనం వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకు మనిషి కోపడతాడంటే తనకు నచ్చని పని ఎదుటివాడు చేస్తే కోపం వస్తుంది. ఇది కామన్గా అందరికీ తెలిసిన పాయింట్. కోపం వస్తే చంపుకునేదాకా పోతున్నారు కదా సార్. ఎస్, అంటే మనం అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటాం కదా, మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా వెళదాం. ముందుగా కోపం అనేది ఏమవుతుందంటే రిలేషన్షిప్ పాడవుతుందన్న సంగతి తెలుసు. మన కోపం వల్ల వచ్చి జరిగేది ఏంటి, శారీరకంగా జరుగుతున్న మార్పు ఏంటంటే దాని మీద ఒక టెస్ట్ చేయడం జరిగింది. నేను కోపడుతున్నాను, గట్టి గట్టిగా అరుస్తున్నాను, ఏంటి మీరు నా మాట వినరా, మీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తారా, నాకు వాల్యూ లేదా, నేను ఎవరు అనుకుంటున్నారు, నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా? ఇది ఒక సినిమాలు సీరియల్స్ వరకు అయితే బాగానే ఉంటుంది. సమస్య ఏంటంటే ఇది నిత్య జీవితంలో కూడా ప్రతి చోట చూస్తున్నాం మనం. ప్రతి చోట జరుగుతుంది. బ్యాంకులో కొద్దిగా లేట్ అయితే అక్కడ ఆ కస్టమర్ ఇమీడియట్గా వాళ్ళతో గొడవ పడతాడు. వెయిటర్తో ఐటమ్ సరిగా రాకపోతే ఇబ్బంది కోపడుతున్నాడు. ఐటమ్ టేస్టీగా లేకపోతే పిలువాడు, వానర్ ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇక ట్రాఫిక్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లా. అసలు మనకు ఉదయం లేచి రాత్రి పడుకుని మనం కెమెరాలు పెడితే మన జీవితం సరిపోదు. ఎన్ని రకాల ఎమోషన్స్, ఎంతమంది కోపడుతున్నారు, ఎంతమంది ఆవేశపడుతున్నారు. ఇదే నా భారతదేశంలో ఉన్నటువంటి జనాభా. ఒకప్పుడు ఎంత క్షమాగుణం ఉండేది, క్షమించే తత్వం ఉండేది కదా. ఇప్పుడు ఎక్కడ సార్ అసలు కొట్టడమే, లేదంటే కొట్టడం, తిట్టడం, కొట్టడం, చంపడం అంటే ఎక్స్ట్రీమ్ గెలిపారు. అంటే వీళ్ళు మనుషులా మృగాల అంటే మానవ రూపంలో ఉన్నటువంటి మృగాల కింద లెక్క. ఇంకా చెప్పాలంటే జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయండి. మనం ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియాలో చూస్తుంటే యజమాని గురించి అంటే ఎక్కువ మన కుక్కలు కనిపిస్తుంటాయి కదా, డాగ్స్. క్రూర జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయండి. కానీ మనిషి ఇంత తెలివైన వాడు కదా, ఇంత పద్ధతైన వాడు కదా, ఇన్ని సాధించేశాడు కదా, సృష్టికి ప్రతి సృష్టి కూడా చేసేస్తున్నాడే, వీడు ఎందుకు ఇట్లా తయారవుతున్నాడంటే సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం అండి. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అంటే ఒకటి మన లైఫ్ స్టైల్ అండి. మనం తీసుకునే ఫుడ్ ఉంది చూసారా, ఫుడ్ కూడా ఎమోషన్తో ముడిపడి ఉంటుందండి. ఎస్, ఫుడ్ కూడా మనలో తెలియకుండా భావోద్వేగాలను చేస్తుందండి. మీరు స్వీట్ తిన్నారు, హాట్ తిన్నారు, మీరు ఎప్పుడైనా ఒకసారి మీరు మిర్రర్ చూసుకోండి. స్వీట్ తిన్నారు, కూల్గా ఉన్న తిన్నారు, మీ ఫేస్ ఎంత బాగుంటుంది. హాట్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి, అలాగే పులుపు తిన్నప్పుడు చూడండి. అంటే రకరకాల రుచులకి రకరకాల ఫీలింగ్స్ వస్తాయి కదా, ఫీలింగ్స్ వస్తాయి కదా, ఇవి ఫుడ్ వల్ల వచ్చే ఫీలింగ్. అలా కాకుండా మనకి ఏదైనా ఒక వ్యతిరేక భావన, నా మాట వినడం లేదు, నా మాట వినడం లేదు, ఒక పాయింట్. 2, నన్ను లెక్క చేయట్లేదు, నన్ను గుర్తించట్లేదు, నన్ను కన్సిడర్ చేయట్లా, వీళ్ళు నన్ను కరివేపాకులా తీసేస్తున్నప్పుడు, గొడవలు జరుగుతున్నప్పుడు కూడా ఈ మాట అంటుంటారు. ఏంట్రా నన్ను కూరలో కరివేపాకులా తీస్తావు నువ్వు అంటుంటారు. అంటే ఏంటి, వారికి గుర్తింపు కావాలి. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఎందుకు కోపం వస్తుంది అంటే తనకు నచ్చని పని, తనకు నచ్చని సంఘటన తన ముందు జరిగినప్పుడు, తన మాట చెల్లుబాటు కానప్పుడు. ఇంకా చెప్పాలంటే కోపం బలహీనత కూడానండి, బలం కాదు. చాలా మంది అనుకుంటారు నేను కోపడ్డాను, నా మాటకి భయపడ్డారని. నథింగ్. అంటే మీరు యాజ్ ఏ సైకాట్రిస్ట్ గా మీరు ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు కోపంలో మనుషులను మన మధ్య లేకుండా కూడా చిన్న పిల్లలను చూడట్లేదు, పెద్దవారని చూడట్లేదు, చంపేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకు రియలైజేషన్ అనేది ఉంటుందంటారా? ఇక్కడ అదే నాకు కూడా అర్థం కాని అంశం ఏంటంటే, చాలా బాధాకరమైన అంశం ఏంటంటే, మమ్మల్ని సైకాలజిస్టులు అంటారు అంటే మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతుంటాం. అంటే ఒక మనిషికి ఎందుకు ప్రేమ కలుగుతుంది, ఎందుకు కోపం కలుగుతుంది, ఎందుకు ఆవేశం కలుగుతుంది అంటే
వాళ్ళు అక్కడ పరిస్థితులు అనే పదం వాడుతున్నాం మనం. ఈ పాజిటివ్ ఎమోషన్స్ పక్కన పెట్టేస్తే నెగిటివ్ ఎమోషన్స్లో ఎక్స్పెషల్లీ కోపం ఉంది చూశారు. ఈ కోపం చాలా భయంకరమైందండి. నో డౌట్. ఎంత భయంకరమైందంటే ఇది ఒక క్రానిక్ డిసీజ్ కంటే భయంకరమైంది. ఎందుకు? తిడతాడు అంటే కోపడతాడు, కొడతాడు, తర్వాత ఇంకా అక్కడైనా అవకాశం ఉంటే టక్మని తీసుకుని పొడి చేస్తాడు. అంటే ఇప్పుడు జరిగిన సంఘటన కాదు, ఒక 15-20 ఏళ్ల క్రితం 10:30-11 గంటలకి షాప్ క్లోజ్ చేస్తున్నాడు ఒక అతను. ఆయన డ్రింక్ చేసి వచ్చాడు ఒక ఆయన. ఇది గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగింది. అప్పట్లో చాలా గొప్ప అది ఎక్కువగా చెప్పేవాళ్ళు ఈ పదాన్ని. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఒక సిగరెట్ అడిగాడు. అడిగినప్పుడు ఆయన సిగరెట్ అంటే క్లోజ్ చేసి తాళం వేసి వెళ్ళిపోతున్నాడు. ఉదయం 6 గంటలకు వచ్చాడు షాప్కి. ఆయన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మధ్యాహ్నం భోజనం అక్కడే తిన్నాడు, రాత్రి భోజనం అక్కడే తిన్నాడు, వాష్రూమ్కి వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బంది. అంటే ఒకటి వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదండి, షాప్లో ఉన్నాడు. అంటే ఆయన ఎమోషన్స్ గురించి మనకు అక్కర్లేదు. అంటే షాప్ కీపర్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, ఓకే, తప్పేం కాదు. కానీ ఈ వచ్చిన వాడు తాగున్నాడు. ఆయన వచ్చి నాకు సిగరెట్ కావాలన్నాడు. క్లోజ్ చేశాను, నేను ఇవ్వలేను అన్నాడు. వాదించాడు. నా పొద్దున వచ్చాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చాలా బడలెగ్గా ఉన్నాను, నాకు కొద్దిగా హెడ్ఏక్ వస్తుంది, నేను వెళ్ళిపోవాలి, కొద్దిగా లైట్గా వర్షం కూడా కురుస్తుంది, ప్లీజ్ అన్నాడు. ఒప్పుకోవట్లేదు వాడు. ఏం మాట్లాడుతున్నాడు, నాకు ఇచ్చేళ్ళు తాళంది బయటకు అన్నాడు. అలా కాదన్న, నేను వెళ్ళిపోవాలన్నాడు. ఈ లోపు అక్కడ ఇప్పటివరకు గాజు సీసాలు వచ్చాయండి, కూల్ డ్రింక్ వచ్చినప్పుడు ఒక బాటిల్ని ఇట్లా పగలగొట్టి దాంతో అతన్ని పొడిచాడు. సంచలనమైనటువంటి వ్యవహారం ఇది. ఇక్కడ మనం రెండు వైపుల నుంచి ఆలోచన చేస్తే ఈయనేమో అలసిపోయి ఉన్నాడు, టైం కూడా క్లోజ్ అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నాడు, తప్పలేదు కదా, ఆగచ్చు కదా. కానీ ఇక్కడ ఈయన డ్రింక్ చేస్తున్నాడు అనే పదం వాడాం కదా మనం. ఈ డ్రింక్ చేసినప్పుడు హార్మోన్ ఇల్ బ్యాలెన్స్ వస్తుంది. అంటే శరీరంలో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ టు సే, వాట్ నాట్ టు సే అనే విజ్ఞతను కోల్పోతాడు, అంటే విచక్షణ కోల్పోతాడు. అందుకే త్రాగుడు, డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు లోతైన విషయాలు చెప్తుంటారు. కానీ చిన్న సింపుల్ థింగ్ ఏంటంటే వాడు తన స్థితిని మర్చిపోతాడు, వాడు మైండ్ కంట్రోల్ తప్పుతుంది. బ్రేకు లేనప్పుడు కంట్రోల్ తప్పితే యాక్సిడెంట్ అవుద్ది కదండి. చాలా సింపుల్ లాజిక్ కదా. నువ్వు కంట్రోల్ లేకుండా నీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోకుండా ఇమీడియట్గా దాన్ని రిలీజ్ చేస్తే ఏం జరుగుతుంది అక్కడ అంటే ఆ తాగిన మత్తులో మైకంలో తను ఏం చేస్తుంటుంది అంటే ఒక నెగిటివ్ ఎమోషన్, కోపము, నా మాటే నెగ్గ, నా మాట ఎందుకండి వీడు, నేను ఎప్పటి నుంచో కష్టమన్నా కదా అని ఇటువైపు నుంచి ఆలోచించాడు ఆయన. ఆయనకు అది రైట్ అని మేము సైకాలజిస్టులం కనుక తప్పు ఒప్పులు, వాడు తప్పు చేశాడు వీడు రైట్ అనడానికి లేదు, ఎమోషన్ గురించే మాట్లాడతాను మేము. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. ఎందుకంటే మరి వాడికి అది కావాలి, నీడ్. ఇంతమందిని చూశాడు కదా పాపం. ఈయన ఎప్పటి నుంచో ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడు. ఇలాంటి కస్టమర్స్ గతంలో కూడా వచ్చున్నారు, వస్తారు. ఫోన్లే కాస్త ఒక్క 5 నిమిషాలు అనుకుని తీసి ఇచ్చేస్తుంటే గొడవ వదిలిపోను. కానీ ఈయన బలహీనంగా ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అంటే మనం పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అప్పటికి వర్షం పడుతుంది, అక్కడ నుంచి ఆయన ఇంకో గంట ప్రయాణం చేయాలి. ఇది ఆయన వైపు ఉంది, ఆయన కరెక్ట్, వీడు కరెక్ట్. ఇక్కడ జరిగింది ఏంట్రా అంటే ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం వల్ల ఆ వ్యక్తిని అంటే లక్కీగా అతను చనిపోలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఆయన బతికాడు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ దీని ద్వారా మనకు వచ్చిన మెసేజ్ ఏంటంటే నువ్వు ఏదైనా కోడ్ అనేది కానిది నీ శరీరంలోకి పంపిస్తే అది డెఫినెట్లీ నీకు ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీనికి అనేక రకాల మార్గాలు ఉన్నాయండి. అది మనం సపరేట్ ఒక ఎపిసోడ్ చేసేయచ్చు. ఎందుకంటే కోపం అనేది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద వ్యవహారం అండి. స్ట్రెస్ ఒకటి, కోపం ఒకటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి చాలా చాలా ఎసెన్షియల్ అండి. రైట్ టైం రైట్ డెసిషన్ అనొచ్చు. ఎందుకంటే మన సుమన్ టీవీ ఎప్పుడు కూడా ఈ బర్నింగ్ టాపిక్స్ మీద ఎప్పుడు ఫోకస్ పెడుతుంటారు. నో డౌట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ టాపిక్ అండి. దీని మీద అసలు మనం చాలా కూడా చేయొచ్చు.